రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను తిరుపతిలోని శిల్పారామంలో ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శిల్పారామం కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక సంస్థ, భారత చేనేత అభివృద్ధి కమిషనర్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివకోటి తదితరులు హాజరై చేనేత ప్రదర్శనను గొప్పగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురాతన వైవిధ్యభరితమైన కళలు, హస్తకళలు, లలిత కళలు తదితర సాంస్కృతిక అంశాల్ని ప్రచారం చేయటం, ప్రోత్సహించటంలో భాగంగా ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతిపురం సర్పంచ్ జ్యోతి రాజేంద్ర, ఏడీ దినకరన్, సత్యమూర్తి, శిల్పారామం పరిపాలనా అధికారి సుధాకర్, ఖాదర్, హెచ్పిఓ శ్రీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా నూతనంగా కూడా అనాదిగా వస్తున్న ఆచారం. హ్యాండ్లూమ్ సంబంధించి వస్త్రాలు వాడాలని అందరికి కూడా విజ్ఞప్తి చేయడమే కాకుండా ఈరోజు మన యొక్క రాష్ట్రంలో చూస్తే ఏదైతే మాకు దగ్గరగా వెంకటగిరి కానీ, శ్రీకాళహస్తి, ఇటుపక్క అమరావతి దగ్గర మన మంగళగిరి, ఈ విధానమైన ప్రాంతాల్లో తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక, అన్ని రాష్ట్రాల నుంచి కూడా హ్యాండ్లూమ్ వర్కర్లు ఆ యొక్క పనితీరు చూస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ యొక్క ఆ వస్త్రాలపైన వాళ్ళు వేసిన ఇవన్నీ కూడా చాలా అనాదిగా వస్తున్న ఆచారాలే కాకుండా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈ యొక్క దీనిపైన ఆధారపడి ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. పెట్టినటువంటి షాపులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి చేనేత వస్త్రాలు అనేది నిజంగా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద షాపుల్లో కూడా మనం వస్త్రాలు కొంటూ ఉంటాము. కానీ ఇలాంటి చిన్న చిన్న వస్త్రాలు వాళ్ళకి మనం ఎంతో చోదోడుగా కొన్నామంటే వాళ్ళకి ఎంతో హెల్పింగ్గా ఉంటాం. ఎందుకంటే మనము వాళ్ళు కొనేదాని వల్ల వాళ్ళకు ముఖ్యంగా మనం ఏమిరా అంటే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాటను ఇక్కడ వెంకటగిరి కానీ, లేదంటే మంగళగిరి కానీ, ఇలాంటి ఎన్నో ఊర్ల నుంచి, చాలా ఊర్ల నుంచి కూడా వస్త్రాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారి దగ్గర అందరూ వస్త్రాలు కొని వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాళ్ళకి ఇక్కడే కాదు, తిరుపతిలోనే కాదు, ఎక్కడో ఎన్నో చోట్ల ఈ శిల్పారామంలో ఇలాంటివి ఎన్నో సౌకర్యాలను వాళ్ళకు కల్పించారు. ప్రోత్సహించడానికి చేనేత వారిని, మరి చేనేత వస్త్రాలు నేసేవారి కానివ్వండి, పనులు చేసే హస్తకళలు అంటేనే చేతి వృత్తులని ప్రోత్సహించడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహించి మరి చేనేత కుటుంబాల్ని ఆదుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ శిల్పారామంలో నెలకొల్పబడినటువంటి ఈ ఎగ్జిబిషన్. మరి దీనికి దాదాపు దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత మగ్గాల నుంచి, ప్రదేశాల నుంచి కూడా వారి యొక్క నాణ్యతతో, వారి యొక్క స్కిల్స్తో పెంపొందించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం